హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా శారీస్ మీద వచ్చిన బ్లౌజెస్ కాదండి, సపరేట్గా నేను తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజెస్. నేనైతే అన్ని బ్లౌజెస్ చూపించట్లేదు, నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 బ్లౌజెస్ పైనే ఉన్నాయి. అంటే ఇలా సపరేట్గా మీటర్స్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజెస్ అన్నీ చూపిస్తే మీకు బోర్ కొడుతుందని కొన్నే చూపిస్తున్నాను. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు శారీస్కి. సో ఒక్కొక్క బ్లౌజ్ చూపిస్తూ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో మీకు. ఈ బ్లౌజెస్ అన్నీ నాకు ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క కాస్ట్ అయితే పడింది. నేను ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ నెల్లూరులోనే తీసుకుంటాను. ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ అయితే మనకి మల్టీ కలర్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. దాని మీద బీడ్స్ వర్క్ కూడా వచ్చింది. సో అందుకే మీకు దగ్గరకు చూపించాను. అంటే నెక్కి అయితే ఏం రాలేదు, కానీ ఫ్లవర్స్ పర్టికులర్గా హ్యాండ్స్కి అయితే పర్టికులర్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేయించాను. ఇది ఒక 2-3 శారీస్కి అయితే మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇది వెల్వెట్ కలర్ బ్లౌజ్ అండి, పింక్ కలర్ బ్లౌజ్ మనకి చాలా శారీస్ మీదకి పెయిరప్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి చెమ్కి అంటారు కదా, దాంతో మొత్తం వర్క్ చేశారు. ఇది ప్రైజెస్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 800 నుంచి 1000 బిలోనే పడింది అనుకుంటాను మీటర్. నాకు థ్రెడ్ వర్క్ అండ్ చెమ్కి వర్క్ మొత్తం ఉన్నాయి. అండ్ మీరు నా శారీస్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలా శారీస్కి నేను శారీస్ మీద ఉన్న బ్లౌజెస్ కాకుండా సపరేట్గా వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ లేదా ఇలా మీటర్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజెసే వేసుకుంటాను. అండ్ చాలామంది ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే హ్యాండ్స్ దగ్గర అండర్ ఆర్మ్స్ దగ్గర గుచ్చుకుంటాయి అంటారు. బట్ ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు హెమ్మింగ్ ఎక్స్ట్రా చేయించుకోండి. సో అప్పుడు కంఫర్టబుల్గా వేసుకోవచ్చు, అసలు గుచ్చుకోవు కూడా. నెక్స్ట్ అయితే ఈ వైట్ కలర్ మల్టీ కలర్ బ్లౌజ్ అండి. ఇది నేను ఫ్యాబ్రిక్ షాప్లో తీసుకోలేదు, ఒక వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే నిజంగా నా ఫేవరెట్, చాలా చాలా బాగుంటుంది. అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా? అసలు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్లో ఇలా మల్టీ కలర్ తీసుకుంటే చాలా శారీస్కి అయితే వస్తాయి. ఈ శారీ అయితే గ్రీన్, వైలెట్, పర్పుల్, పింక్, ఎల్లో ఇలా చాలా శారీస్కి 5 శారీస్ వరకు పెయిరప్ చేసుకోవచ్చు. నిజంగా ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ గ్రీన్ కలర్ పైపింగ్ కూడా పెట్టించాను నేను హ్యాండ్స్కి అండ్ నెక్ దగ్గర. సో ఇప్పుడైతే నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఇదైతే ఎల్లో కలర్ బ్లౌజ్. ఇది వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా కూడా గొలుసు కుట్టు అంటారు కదా, ఆ గొలుసు కుట్టు అండ్ ఆ లీవ్స్ అన్నీ కూడా థ్రెడ్ వర్క్ చేశారు. చాలా బాగుంటుంది ఈ బ్లౌజు. అంటే నేను చూపించేటివన్నీ బాగుండేటివే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. అన్ని బ్లౌజెస్ బాగుంటాయి అని చెప్తున్నాను. సో నేను చెప్పడం కాదు, మీకే బ్లౌజ్ నచ్చిందో కూడా పక్కా కామెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అయితే చూపించేస్తాను. ఇదైతే డిఫరెంట్ అండి, అసలు నిజంగా వర్క్ కూడా కాదు ఇది. ఈ బ్లౌజ్ అయితే మొత్తం వెల్వెట్ పీస్ అండి. వెల్వెట్ పీస్ మీద థ్రెడ్ వర్క్ కాకుండా పిండి వర్క్ అంటారు కదా, అలా వస్తుంది వర్క్ కూడా. అండ్ వాష్ చేసినా కూడా ఇది ఏమీ కాలేదు, పోతుంది అనుకున్నాను నేను, అసలు పోలేదు. అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూపించే గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే నా ఫేవరెట్ బ్లౌజ్ అండి. ఇది నేను వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు, చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నామని. ఇది నేను నెల్లూరులో ఎల్ఎం షోరూంలోనే తీసుకున్నాను. ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి చెమ్కీస్ వస్తుంది. ఇది డార్క్ బాటిల్ కలర్ బ్లౌజ్ మీద అదంతా కూడా ప్రింటే, కానీ అది చూసేదానికి పెయింటింగ్లా అనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ అంతా. మళ్ళీ దాని మీద చెమ్కీ వర్క్ కూడా చేశారు. నిజంగా సూపర్ బ్లౌజ్ అండి, ఇదైతే నా ఫేవరెట్ అనే చెప్పాలి. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇదైతే మెహందీ కలర్ బ్లౌజ్ అండి. నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది నాకు మీటర్ 800 ఎంతో పడింది. నేను షాపింగ్కి రెగ్యులర్గా వెళ్తాను, వెళ్ళిన ప్రతిసారి తీసుకోను. అంటే కలెక్షన్స్ ఎప్పుడైతే మనకి డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తాయో అప్పుడైతే పక్కా వదలను, ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ బెంగళూరులో ఉంటాను కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే శారీస్ కట్టుకునేది తక్కువే. ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ అందరిలోకి నేనే కొంచెం ఎక్కువ శారీస్ కడతాను. నెక్స్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇదైతే ఎల్లో కలర్ మీద సెల్ఫ్ వర్క్ అండి. అంటే ఎల్లో కలర్ థ్రెడ్ తోటే అండ్ ఎల్లో కలర్ చెమ్కీలతోటే చేశారు. సో మొత్తం సెల్ఫ్ వర్క్ కూడా చాలా డీటెయిల్డ్గా నీట్గా ఇచ్చారు. దీని ప్రైస్ నాకు 650 ఎంతో పడింది మీటర్. నెక్స్ట్ అయితే అందరికీ ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి. బ్లాక్ బ్యూటీ బ్లౌజ్ అయితే చూపిస్తాను. నిజంగా అసలు మనం ఎన్ని కలర్స్ చూసినా బ్లాక్ మీద ఉన్నంత అట్రాక్షన్ ఇంకా దేని మీద నచ్చదు. శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా, బ్లౌజెస్ అయినా. అందులో ఇది మల్టీ కలర్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది. ఇది కూడా నేను వాట్సాప్ గ్రూప్లోనే తీసుకున్నాను. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంది. ఈ రోజుల్లో కొనుక్కోవడం చాలా ఈజీ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, జస్ట్ మనం ఆన్లైన్లో ఇలా నొక్కగానే మన ఇంటి ముందుకు తెచ్చి ఇచ్చేస్తారు. సో నిజంగా కొనుక్కోవడం చాలా ఈజీ. ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించుకోవడమే పెద్ద ప్రాసెస్.
సో ఇది మళ్ళీ ఇంకో ఎల్లో కలర్. నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను ఏంటి ఇన్ని ఎల్లో బ్లౌజెస్ అయిపోయినాయని. సో నేను ముందుగా చూడలేదు. కొన్ని నా ఫేవరెట్ బ్లౌజెస్ అన్నీ తీసాను కానీ బట్ ఎల్లోలే 3 బ్లౌజెస్ అయిపోయినాయని చూడలేదు. బట్ ఇంకెలాగో ఓపెన్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొన్ని బ్లౌజెస్వి నావి పిక్స్ యాడ్ చేస్తాను వీడియోలో. మీకు నేను చూపించిన బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ బాగుందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఇంకా నా బ్లౌజెస్ కలెక్షన్స్ కొన్ని చూడాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేనైతే వీడియోస్ తీస్తాను. సో ఫైనల్గా అన్ని బ్లౌజెస్ అయితే చూపించేసాను. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ మిస్ అయింది అనుకుంటాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వేసుకున్న బ్లౌజ్ గురించి కూడా చెప్పేస్తాను. ఇప్పుడు నేను డ్రాప్ చేసుకున్న శారీ నయనతార గారి శారీ. ఇది ఆన్లైన్లో వాట్సాప్ గ్రూప్లోనే తీసుకున్నాను. సో దాంట్లో ఉండే బ్లౌజ్ కాకుండా ఇలా నేను సపరేట్గా శారీ తీసుకెళ్ళి మరీ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది బ్లౌజ్లో, చాలా బాగుంటుంది. శారీలో ఉన్న పింక్ కలర్ కూడా ఉంటుంది, అలా మ్యాచ్ చేసి తీసుకున్నాను. ఇలా బ్లౌజెస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా శారీ తీసుకెళ్ళే పేరప్ చేసుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో ఇప్పుడైతే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ మిస్ అయిపోయింది కదా, దీని గురించి అయితే చెప్పేస్తాను. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ నెట్ క్లాత్ అండి. నెట్ క్లాత్ మీద డిజైన్ వస్తుంది. సో అది తీసుకొని నేను సెల్ఫ్ కలర్ పెట్టించకుండా సిల్వర్ కలర్ పెట్టించాను కాంట్రాస్ట్గా ఉండాలని. ఎందుకంటే ఆ బ్లూ కలర్కి బ్లూ కలర్ లైనింగే వేస్తే దాని డిజైన్ అర్థమవ్వదు. ఇలా కాంట్రాస్ట్గా పెట్టించడం వల్ల చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. ఇది వేసుకున్నప్పుడు కూడా నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఇన్నర్ లైనింగ్ మనకి కాంట్రాస్ట్ అవ్వడం వల్ల ఆ నెట్ మీద ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి. నిజంగా ఇదైతే నాకు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా నెట్ బ్లౌజెస్ తీసుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి, డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా ఒక్కసారి క్లోజప్ లుక్లో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మెహందీ గ్రీన్, ఇదైతే నా ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పాను కదా, బాటిల్ గ్రీన్. ఇదైతే వెల్వెట్ బ్లౌజ్, అదే చెప్పాను కదా పిండి వర్క్లో వస్తుందని అది. ఇదైతే బ్లాక్ మల్టీ కలర్ బ్లౌజ్, ఇది ఎల్లో బ్లౌజ్. అండ్ ఇదైతే నెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా కుట్టించాను అన్నాను కదా అది. ఇది కూడా మల్టీ కలర్ బ్లౌజ్ అండ్ ఇది కూడా ఎల్లో బ్లౌజ్. వీడియో మొత్తం నేను తీసేసాక చూసుకున్నాను ఎల్లో బ్లౌజెస్ ఇన్ని ఉన్నాయని. సో నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా సేమ్ కలర్ రిపీట్ కాకుండా డిఫరెంట్గా అయితే ఖచ్చితంగా తీస్తాను. అండ్ మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ అన్ని బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అని. అండ్ మీరు ఇంకా కనుక నా బ్లౌజెస్ కలెక్షన్స్ చూడాలంటే కూడా కామెంట్ చేయండి. అండ్ నేను వేసుకున్న కొన్ని బ్లౌజెస్ పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అన్ని బ్లౌజెస్ ఒకే వీడియోలో చూపించినా కూడా చాలా లెంగ్తీ వీడియో అయిపోతుంది, అందుకనే ఓన్లీ కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను, మిగతావన్నీ కూడా పిక్స్ వరకు యాడ్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ అయితే 60K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది. అండ్ యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది, అది కూడా నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. షార్ట్స్ని ఎలా చూసి సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేసి లైక్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.